వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎలక్షన్స్లో భారీ ఓటమి చవి చూసింది. అంటే ఆ పార్టీ కళలో కూడా ఊహించలేదు. ఒకవేళ ఓడిపోయినా కూడా గౌరవప్రదమైన స్థానాలు, ఒక 40-50 స్థానాలతో ఓడిపోతామేమో, మాకు ఒక 40-50 స్థానాలు మిగులుతాయేమో అనుకున్నారు. కానీ భారీ ఓటమి అనేది చవి చూశారు వాళ్ళు. కానీ వీని ఎరుగని ఓటమి, వాళ్ళ పాపాలు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయం కృతాపరాధాలు ఇవన్నీ. దాని గురించి మనం ప్రత్యేకంగా ఇంకో వీడియోలో చెప్పుకోవచ్చు. 100 కాదు 1000 చెప్పొచ్చు వైసీపీ ఎందుకు ఓడిపోయింది అనేసి. అయితే ఓడిపోయినా కానీ 11 సీట్లు వాళ్ళకు వచ్చినాయి. ప్రజలు వాళ్ళని 11 చోట్ల గెలిపించారు. అయ్యా మా తరపున మీరు పోరాడండి అని చెప్పి 1,27,00,000 మంది వాళ్ళకు ఓట్లు వేశారు. అంటే 39.5% ఓట్లు ఉన్నాయి వాళ్ళకి. ఆ 39.5% మందికి కావాల్సిన న్యాయం ఏంటి? ఆ 39.5% మంది కోరుకునేది ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వెళ్ళాలి, పోరాడాలి, వాళ్ళ ఎమ్మెల్యే హోదాలో వాళ్ళ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి అని. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది ఏంటి? బాబు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మేము అసెంబ్లీకి వస్తాం. ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? స్పీకర్ ఇవ్వాలా? సీఎం ఇవ్వాలా? ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇస్తే అది ప్రతిపక్ష హోదా అవుతుంది. ఇప్పుడు వచ్చి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఎలా ఇస్తారు? ప్రజలే మిమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టాలి. అయ్యా మీరు ప్రతిపక్ష అధికారానికి కాదు కదా, ప్రతిపక్షానికి కూడా మీరు పనికిరారు. దయచేసి మీరు పక్కన కూర్చోబెట్టారు. వాళ్ళని పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2024 ఎలక్షన్స్లో. అయినా వాళ్ళకి బుర్రకెక్కట్లా. అదే ప్రజలు మమ్మల్ని కొట్టారు, సో మాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అనే మాట వాళ్ళకి బుర్రకెక్కట్లా. సరే ప్రతిపక్ష హోదా లేదు, అసెంబ్లీకి వెళ్ళండి, వెళ్ళి ప్రశ్నించండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఒకవేళ మీరు 11 మందే ఉన్నారు, వాళ్ళు 164 మంది ఉన్నారు ఏంటి? ఆ 164 మంది కూడా మీ మీద గట్టిగా ఏమాత్రం ఆర్గ్యూ చేసినా, మీ యొక్క వాక్ స్వాతంత్ర హక్కుని హరించినా ప్రజలు చూస్తూనే ఉంటారు కదా. అదే వీళ్ళు 11 మంది ఉన్నారు, 164 మంది ఉన్నారు, వాళ్ళ హక్కుల్ని హరిస్తున్నారు, వాళ్ళు మాట్లాడే ఏ మాటకు వ్యాలిడ్ పాయింట్కి కూడా వాళ్ళు గౌరవం ఇవ్వట్లేదని ప్రజలు అనుకుంటారు. అలా కాకుండా అసెంబ్లీకి వెళ్లకుండా ప్రత్యేక హోదా ప్రతిపక్ష హోదా అని చెప్పేసి అడ్డం పెట్టుకొని అసెంబ్లీని ఆపేసి ఆ ఓట్లు వేసిన 39.5 మందికి, అదేవిధంగా 11 నియోజకవర్గాల్లో మీరు 10 ఎమ్మెల్యేలుగా మీరు చలామణి అవుతున్న 11 నియోజకవర్గాల్లో ఆ ప్రజలకి ఏ సమాధానం చెప్దామని? రేపు 2029 ఎలక్షన్స్లో ప్రజలు అడుగుతారు, అయ్యా మీరు అసెంబ్లీకి వెళ్ళలేదు, పోరాటం చేయలేదు, ఏమీ చేయలేదు, మమ్మల్ని ఓట్లు అడగడానికి ఎలా వచ్చారు అని చెప్పేసి. అప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు వైసీపీ? జగన్మోహన్ రెడ్డి గారు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? అసెంబ్లీకి వెళ్ళి వీళ్ళ స్వేచ్ఛను హరిస్తే అప్పుడు అడగడానికి ఉంటుంది. ఇప్పుడు అడగడానికి ఏం లేదు వాళ్ళు.